హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా వ్లాగ్స్. ఇది నా ఫస్ట్ రెసిపీ చికెన్ ఫ్రై. దానిలో కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా చికెన్. ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసి ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ ఆనియన్, పచ్చిమిర్చి లైట్ బ్రౌనిష్ కలర్ రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసుకొని తర్వాత మళ్ళీ చిటికెడ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకొని, ఎందుకంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అనేది ఆ చికెన్కి బాగా పట్టాలి గైస్. తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. ఆ సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత వేసుకోవాలి గైస్, ఒక 5 minutes వరకు. మళ్ళీ 5 minutes తర్వాత మూత తీస్తే ఆ ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంది చికెన్లో నుంచి. దాని తర్వాత కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి గైస్. దాని తర్వాత ఒక 10 minutes వరకు మళ్ళీ మూత వేసుకొని ఓపెన్ చేస్తే వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోయి చికెన్లో ఆ ఆయిల్ అనేది మెల్లమెల్లగా పైకి తేలుతుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 minutes వరకు మళ్ళీ మూత వేసుకోవాలి గైస్. మూత వేసుకొని మళ్ళీ ఓపెన్ చేస్తే ఆయిల్ అనేది మొత్తానికి ఇంకా చికెన్ నుంచి పైకి వచ్చేస్తుంది గైస్. మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లైట్, దట్స్ యువర్ చాయిస్ గైస్. కరివేపాకు వేసుకోండి, కానీ కరివేపాకు వేసుకుంటే ఆ టేస్ట్ని చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా లాస్ట్ ఒక 5 minutes ముందు దింపుతామనేప్పుడు మనము కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి గైస్. మిక్స్ చేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఇంకా దించేసుకోవాలి సార్ గైస్. యమ్మీ చికెన్ ఫ్రై రెడీ. ఇది అన్నంలోకి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching my YouTube channel.